అమర్ రహే నియోజకవర్గం ముఖ్యంగా ఆంధ్రకేసరి కల్లుదూరి ప్రకాశం పంతులు గారు. అమర్ రహే ఆంధ్రకేసరి కల్లుదూరి ప్రకాశం పంతులు గారు. ఆ మహనీయుని తనకున్నటువంటి భక్తిని మనమందరము ప్రకాశ పంతులు గారిని ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఆయన చేసిన గురించి మనము తెలుసుకోవాలి. ప్రకాశం పంతులు గారు ఇక్కడ వినోదరాపాలలో చదువుకొని ఆయన మొదటి ముఖ్యమంత్రి, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మొదటి ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత ఆంధ్ర వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇంత చిన్న గ్రామంలో పుట్టినా కానీ మంచిగా చదువుకున్నాను. ఎందుకంటే ఆయన లాయర్ అయ్యి దాని తర్వాత లండన్లో కూడా లాయర్గా నేర్చుకొని దాని తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక బ్యారిస్టర్గా చేయడం చాలా గొప్ప విషయం. అందుకని ఆ రోజు చదువుకున్నాడు కాబట్టి, అన్నీ తెలుసు కాబట్టి మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావాలని ఆయన ఎంతో కోరాడు. ఆ రోజు సైమన్ కమిషన్, గోబ్యాక్ సైమన్ కమిషన్ అనే ఉద్యమంలో పాల్గొన్నాడు. దాని తర్వాత ప్రకాశం పంతులు గారు ఆ రోజు కలపడానికి వస్తే ఫస్ట్ నన్ను కాల్చాలని చొక్కా దిద్దుకొని చూపించిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు. మనమందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఆయన ఒక బీద కుటుంబంలో పుట్టిన కానీ చాలా ధనవంతుడు అయ్యాడు. అన్ని సంపాదించిందంతా కూడా మళ్ళీ దేశం కోసం ఆయన పెట్టి చివరికి చాలా ఇబ్బందులు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన రాజమండ్రిలో కూడా చాలా రోజులుండి 1904లో అక్కడ మున్సిపల్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మన రాష్ట్రానికి, మన ప్రకాశం జిల్లాకి రాష్ట్రం రావడానికి ఎంతో కష్టపడిన వ్యక్తి, మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడానికి ఈ ప్రాంతం నుంచి ఎంతో కష్టపడిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు మన ప్రకాశం జిల్లాలో ఉండటము, ప్రకాశం జిల్లా కూడా ఆయన పేరు మీద పెట్టడం ఎంతో గర్వకారణం. మనము ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ప్రకాశం పంతులు గారి మాదిరి అందరూ బాగా చదువుకోవాలి. ఏది చదివే మనకు అన్ని విషయాలు తెలుపుతుంది. ఎందుకంటే చదువుతోనే మన జ్ఞానం వస్తుంది. ఏది కరెక్టు, ఏది మనకు కరెక్టు, దేశానికి కరెక్ట్ అనేది చదువుతోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు ఆయన పెద్దగా చదువుకొని మంచి బ్యారిస్టర్ కాబట్టి ఆ రోజు మన భారతదేశానికి ఇండిపెండెన్స్ అవ్వాలని ఆ రోజు ఆయన అంత గట్టిగా పోరాడారు. या पुण्येन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रान्विता, या वीणावरदण्ड मंडितकरा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रकृतिभिः समां पातु सरस्वती भगवती विशेषजा।